హాయ్. హలో. నమస్తే. అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 58. సిద్ధు దగ్గరికెలా వెళ్ళాలని ఆలోచనలో చేస్తుంది కానీ అది సాధ్యం కాదని అర్థమైపోయింది సాహిత్యకి. తన ప్రేమ విషయం తెలియగానే తనని ఇంట్లోనే పెట్టి కట్టడి చేస్తారని ఆమెకు బాగా తెలిసిన విషయం. అయినా సిద్ధు ప్రేమ కోసం, అతడి కోసం ధైర్యం చేసే ఆమె ప్రేమ విషయం ఇంట్లో చెప్పేసింది. కానీ ఇప్పుడు తదుపరి పరిణామాలు ఎదుర్కోవడానికి సాహిత్య చాలా రెడీగా ఉండాలి. ఎందుకంటే ఆమె ప్రేమ విషయం ఇంట్లో ఏ ఒక్కరు కూడా ఒప్పుకోరు అని తనకి బాగా తెలుసు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఇదే సాహిత్య మైండ్‌లో రన్ అవుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి తార భోజనం తీసుకొని సాహిత్య రూమ్‌లోకి వచ్చింది. అప్పటికి సాహిత్య అలాగే ఏడుస్తూ కూర్చుంటుంది. తార రూమ్‌లోకి వచ్చి డోర్ లాక్ చేసి, ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏమైనా నువ్వు అనుకున్నట్టుగా జరుగుతుంది అనుకుంటున్నావా సాహిత్య? వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా పో. నీ ప్రేమని మర్చిపోయి సంతోషంగా ఉండు అని చెప్పా. నా మాట విన్నావా? ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మీ నాన్న, మీ అన్నయ్య మూర్ఖులని తెలిసి కూడా నీ ప్రేమ విషయం చెప్పావు. ఇప్పుడు నిన్ను నీ రూమ్ బయట కూడా అడుగు పెట్టనివ్వకుండా చేసుకున్నావు. పైగా సిద్ధుని కలుస్తానని వాళ్ళతోనే చెప్పావు. నువ్వంత వివరంగా సిద్ధుని కలుస్తానని చెప్పొచ్చాక, వాళ్ళు నిన్ను సిద్ధుని కలవనిస్తారని అనుకుంటున్నావా? ఎందుకు సాహిత్య వాళ్ళు తీసుకొచ్చిన పెళ్లి సంబంధం చేసుకొని, నీ జీవితం సంతోషంగా ఉంచేసుకోక, ఇలాంటివన్నీ అవసరమా చెప్పు? అని అంది తార సాహిత్య పక్కన కూర్చొని. చెప్పాను కదా వదిన, వాళ్ళు నన్ను చంపినా సరే, కానీ నేను వాళ్ళు తీసుకొచ్చిన సంబంధాన్ని చేసుకోను. నాకు సిద్ధునే కావాలి. ప్లీజ్ వదిన, నేనిక్కడి నుండి వెళ్ళడానికి నాకు హెల్ప్ చెయ్యి అంది సాహిత్య. నువ్వెవరినో ప్రేమిస్తున్నావంటేనే మీ అన్నయ్యకి నా మీద అనుమానం వచ్చి కొట్టాడు. నేను నీకు హెల్ప్ చేసి ఇంట్లో బతుకుతాను అనుకుంటున్నావా సాహిత్య? అని అంది తార. నేనేం చేసైనా సిద్ధు దగ్గరికి వెళ్ళాలి వదినా అంది సాహిత్య ఏడుస్తూ. సాహిత్య బాధని చూస్తే తారకి కూడా చాలా బాధగా ఉంది. కానీ తను కూడా ఏమీ చేయలేదు కదా! సాహిత్యని హత్తుకొని కాసేపు ఓదార్చి, నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే కష్టాల పాలు చేసుకుంటున్నావు సాహిత్య. మనిషిని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖంగా, సంతోషంగా బావుంటావని మావయ్య గారు చెప్తున్నారు కదా! ఎందుకు సిద్ధుని చేసుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది చెప్పు? నీకు మావయ్య వాళ్ళు చెప్పినట్టు వినొచ్చు కదా! నీ మాట వాళ్ళు వినరు. నువ్వు వాళ్ళ మాటలు వినాల్సిందే తప్పితే నీ మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేరు సాహిత్య. ప్లీజ్ రా! నీ మనసుని చంపేసుకొని మనిషిని పెళ్లి చేసుకో సాహిత్య అని సాహిత్య ఏడుస్తూ ఉంటే చూడడం ఆమె వల్ల అవ్వక సాహిత్యను కాసేపు ఓదార్చి తార అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాహిత్యకి ఫుడ్ కూడా తినాలి అనిపించక ఫుడ్ ప్లేట్ పక్కనే పెట్టేసింది. రాణిగారు కూతురు అన్న మాటల గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు. ఆ అదతడిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అలా చెప్పాక కూడా మనం వేరే వాడికిచ్చి ఎలా పెళ్లి చేస్తామండి? అదేమైనా చేసుకుంటే నిజంగానే తను అన్నట్టు మన కూతురు మనకు దక్కకుండా పోతుంది కదా! అని అడిగారు రాణిగారు కన్నీళ్లతో సారథి గారిని. కూతురు ప్రేమ గురించి ఎంత పట్టింపు ఉంటే వెళ్ళి వాడికి ఇచ్చి చేసేయి. నా పరువు ఎక్కడ పోయినా నీకు పట్టింపు లేదు కదా! కూతురు ఒక మాట మాట్లాడడానికి అలాగే కూతురు సైడ్ వెళ్ళిపోయావా? అన్నారు సారథి గారు కోపంగా భార్యని. అది కాదండి. నిజంగా ఈ వయసు పిల్లలు వాళ్ళ ప్రేమ ఒప్పుకోకపోతే వాళ్ళు చావు వరకైనా వెళ్తారు. అందుకే నా భయం నాది కదా! నా కూతురికేమైనా అవుతుందని రాణిగారు అన్నారు. కూతురు చచ్చిపోయినా భరిస్తాను కానీ నా పరువు పోతే నేను భరించను రాణి. కాబట్టి తనని, తన ప్రేమని ఇప్పుడే మర్చిపోమను. ఇంట్లో అందరూ కూడా మనం తీసుకొచ్చే సంబంధమే సాహిత్యకి సెట్ అవుతుంది. మనీష్‌తోనే సాహిత్య పెళ్లవుతుంది. ఇక దీని గురించి ఎవరు మాట్లాడడానికి వీలేదు అని సారథి గారు కోపంగా చెప్పగానే, కూతురు జీవితం ఏమవుతుందేమో అని బాధగానే పడుకుండిపోయారు రాణిగారు. సాహిత్య ఏం తినకుండా అలాగే పడుకొని ఉదయం లేచి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, డాడీ గుడికి వెళ్ళాలనుంది నాన్న. తీసుకెళ్ళండి. ఎలాగూ నన్ను ఒంటరిగా పంపించరు. ఎలాగో ఈ మందంతా వస్తారు. ఇప్పుడు నేనున్న పొజిషన్‌లో వాళ్ళు వచ్చినా కూడా మీకు నమ్మకం ఉండదు కదా నా మీద. కాబట్టి మీరే నన్ను గుడికి తీసుకెళ్తే బావుంటుంది. ఎలాగో కూతురు మీద నమ్మకం లేదు కదా మీకు అని సారథి గారి మొహం పైన కొట్టినట్టే మాట్లాడింది సాహిత్య. కానీ ఆయనకు అర్జెంట్ మీటింగ్ ఉండడంతో అమ్మాయి గారిని తీసుకెళ్ళి తను గుడి లోపలికి వెళ్ళినా కూడా మీరు వెళ్ళాలి. తనెక్కడికి వెళ్ళినా మీరక్కడికి వెళ్ళాలి. ఎలా తీసుకువెళ్లారో అలాగే తీసుకురావాలి ఇంటికి. అర్థమైందా? అని సెక్యూరిటీకి చెప్పగానే, అలాగే సార్ అని సాహిత్యాని సెక్యూరిటీ వాళ్ళు 3 కార్లతో
గుడికి తీసుకెళ్లారు. అది చాలా పెద్ద గుడి. ఆ వెంకటేశ్వర స్వామి గుడి. ఆ రోజు గుడిలో చాలా పెద్ద క్రౌడ్ ఉండడంతో సాహిత్య గంటల సేపు లైన్‌లో నిలబడి మరీ వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకొని, ఎలాగైనా నన్ను సిద్ధు దగ్గరికి చేరుకునేలా చూడు తండ్రి. నా ప్రేమ నిజమైందే అయితే నాకు సిద్ధుతోనే పెళ్లి అవ్వాలి అని మొక్కుకొని బయటికి వచ్చింది. అప్పటికి తన వెనక ఉండాల్సిన సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా బయటే ఉన్నారు. తన వెంట రాలేదు. అదే సమయం అనుకొని గుడి వెనకాల నుండి సాహిత్య తప్పించుకొని పరుగు తీసింది. అక్కడి నుండి ఆగకుండా గంటసేపు పరుగు తీసి, ఇంటి నుండి తీసుకొచ్చుకున్న కొన్ని డబ్బులు ఉండడంతో దొరికిన బస్సు ఎక్కేసింది. తన పక్కన కూర్చున్న వాళ్ళని ఇంద్రవనంకి వెళ్ళాలంటే, ఏ బస్సు ఎక్కడ ఎక్కాలో కనుక్కొని ఆ బస్సు దిగి, మళ్ళీ ఇంద్రవనం బస్సు ఎక్కింది 4 గంటల ప్రయాణంకి. బస్సు ఎక్కింది కానీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తన పరిస్థితి ఏంటి అని గుండె స్పీడ్‌గా కొట్టుకుంటూనే ఉంది. అప్పటికి సెక్యూరిటీ 2 గంటలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సాహిత్య ఇంకా బయటికి రావడం లేదా ఏంటా అని. ఆ గుడిలో ఆ రోజు చాలామంది క్రౌడ్ ఉండడంతో సాహిత్య అక్కడే ఉంది అనుకున్నారు. కానీ సాహిత్య వాళ్ళ కళ్ళు కప్పి ఎప్పుడో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంద్రవనం బస్సు ఎక్కి ఎప్పుడెప్పుడు సిద్ధుని కలవాలా అని చూస్తుంది. తన ఫోన్ కూడా తీసుకోలేదు. కొన్ని డబ్బులు మాత్రమే తీసుకొచ్చింది కదా! అప్పుడు 2 గంటల తర్వాత వచ్చిన సెక్యూరిటీ అంతా కూడా గంట సేపు గుడిలో మొత్తం చూసి, ఇక సారథి గారికి ఫోన్ చేసి అమ్మాయి గారు కనిపించడం లేదు అని సారథి గారికి పెద్ద షాక్ ఇచ్చారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.